నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా భార్య తాగొచ్చి మాకు విడాకులు ఇస్తా అది ఇది అని చెప్పి మాట్లాడింది మేడం. అందుకని ఇప్పుడు వచ్చినాం మేడం. పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 1 year మేడం. 1 year అవుతుంది. సో 1 yearలోనే ఎందుకు ఈ గొడవలండి? తాగుతుందని నాకు తెలియదు మేడం. నేను టమాటాల బండి అమ్ముకుంటున్నాను మేడం. టమాటాల బండి దగ్గరికి వచ్చి కూరగాయలు తీసుకోవడానికని వచ్చింది. ఓకే. అప్పుడు కళ్ళు తీసుకొని వచ్చింది మేడం. రావడమే కళ్ళు తీసుకొని వచ్చింది. కాదు నాన్న, ఏంటి కళ్ళు బాటిల్ తీసుకొచ్చి ప్రపోజ్ చేసిందా? కళ్ళు ప్యాకెట్లు తీసుకొని వచ్చింది సార్. ఆయన కస్టమర్ ఏం తెచ్చుకుంటే నీకెందుకు, నువ్వెందుకు అడిగావు? మామూలు కూరగాయలు తీసుకోవడానికని వస్తే ఈ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చి నంబర్ ఇస్తావా అని అడిగాడు. అంతే. నెంబర్తో ఏం చేశావు? ఎన్టీఆర్ పార్కులో నేను ఇట్లా పెళ్ళికి ముందే వేరే అమ్మాయితో వెళ్ళినాను అని చెప్పేసిన సార్. అమ్మాయికి మ్యారేజ్ అయింది చెప్పింది సార్. 2 కేసులు ఉన్నాయని చెప్పింది. నేను అవన్నిటిని భరించుకున్నాక అమ్మాయి ఎప్పుడు చెప్పింది? నువ్వు చెప్పినాక చెప్పిందా, ముందే చెప్పింది? నేను చెప్పినాక మేము కలిసి లాడ్జికి వెళ్ళినాక 3 months ప్రెగ్నెంట్ అయినాక అలా వాళ్ళ అమ్మ కూడా ఉంది సార్. వాళ్ళ అమ్మ ఇంకో ఇప్పుడు వచ్చింది కదా, ఆ అక్క ఇద్దరు కలిసి బయట కూర్చున్నారు. మేము ఇద్దరం రూమ్లోనే వెళ్ళినాము. ఆయన తర్వాత కలిసినాక వాళ్ళ అమ్మే పంపించింది సార్. ఏం చెప్తున్నావు అమ్మా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? వాళ్ళ అమ్మే పంపించింది కలవడానికి. వాళ్ళ అమ్మ అలా బయట కూర్చొని నిన్న అమ్మాయిని అక్రమ సంబంధంలో వెళ్ళి సెక్సువల్గా కలువమ్మా అని. నాకు అబద్ధాలు రావు. ఏంటి వాళ్ళకి ఆ ప్రయారిటీ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ అమ్మాయి నువ్వు కలవలసిన అవసరం వాళ్ళ తల్లిదండ్రులకి ఏముంది? వాళ్ళ అమ్మ ఆ అక్క ఇద్దరు బయటే ఉన్నారు మేడం. అడగండి పిలిపించినాక. సరే, వాళ్ళు అట్లా ఉండి ఒక అమ్మాయిని నిన్ను రూమ్లోకి పంపించి మీ ఇద్దరు కలవండి అంటే వీళ్ళ క్యారెక్టర్ ఏంటి ఇట్లా ఉందని నీకు ఎందుకు అనిపించలేదు? ఎందుకంటే అమ్మాయిని నేను ప్రేమించిన అంటే అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా సార్, అది నాకు తెలియదు సార్. 3 months ప్రెగ్నెంట్ అయ్యే వరకు నన్ను కంటిన్యూ చేయించిన సార్. ఇట్లా తిరిగిరు. వాడు మందు పెట్టి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ తిరిగినారు. మళ్ళీ నువ్వు ఇప్పుడు చేసుకుంటావు, అమ్మాయికి 2 కేసులు ఉన్నాయి, అవన్నీ నువ్వు చూసుకుంటావా, చేస్తావా? ఏంటి అమ్మాయి మీద కేసులు ఉన్నాయా? 2 కేసులు. ఏం కేసులు? ఒకటి వేరే వాళ్ళ దగ్గర మ్యారేజ్ చేసిందని, ఇంకొకటి దొంగ కేసులో ఉంది. అమ్మాయి దొంగతనం చేస్తుంది, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటుంది. తాగుడు ఒక్కడి వల్లనే ఇంటికి వచ్చి అమ్మను కొట్టింది, తిట్టింది. ఇంట్లో వాళ్ళని అడ్డమైన బూతులు తిట్టింది మేడం. ఏది నీకు తాగుడు చాలా ఇంపార్టెంట్. తాగుడు వల్లనే మేడం నిన్న మొన్న ఇంటికాడ కొట్లాడవచ్చు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న దొంగ కేసులున్న పర్ల తాగడం మాత్రం చాలా తప్పు. ఇవన్నీ చెప్తారు, తాగడం మాత్రం చెప్పలేదు. అది 6 మంది పిల్లలు, 20 ఏళ్ళు అయింది మా ఆయన చనిపోయి. చిన్నగా ఉండేవాళ్ళు అందరూ, నేను చాలా ఇంతుండేవాళ్ళు. మరి అందరికీ నేను ఎట్లా సాకింటాను, ఎట్లా చదివించినాను మేడం. మా బస్సులు అందరూ కాదలేరు వాళ్ళు. నా పిల్లలు ఇట్లా పని చేయకూడదని వీళ్ళందరూ చదివించినాను మేడం. ఏమైనా కొద్దిగా పూర్వపరాలు కనుక్కున్నారా? ఎవరి అమ్మాయి, ఎక్కడి నుంచి? ఏమి కనుక్కోకుండా ఎలా చేస్తారమ్మా? నేను చెప్పలేదు సార్ అమ్మకి, ఎవరికి చెప్పలేదు. వాళ్ళు అడిగినారు అమ్మాయి ఎక్కడుంటది ఏందని అన్న అడిగినారు సార్. నేనే చెప్పలేదు ఎవరికి. గుట్టికాడ వాళ్ళ ఇల్లు చూపిరు, మేము అడుగుతాం, వాళ్ళ ఇంటికి పోయినాక చూపిలేదు. ఇల్లు కూడా చూపెట్టలేదా? మరి ఇంక నేనేం చేయలేదు మేడం. నాకేం మగోడు ఉన్నాడా పోయి అడగడా? నీ జీవితంలో నచ్చని పదం తాగుడు. తాగుడు నాకు అదొక్కటే. ఎందుకంటే మా నాయన తాగి చచ్చిపోయినాడు సార్, కాలువలో పడి చచ్చిపోయినాడు సార్ తాగి. ఆ రోజు నుంచి నాకు తాగుడంటే అది ఎందుకే సార్ నాకు అసహ్యం. నాకు తాగుడే ఎక్కువ, నువ్వు అవసరం లేదు ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోమా అని అంటే సార్. తాగుడే ప్రపంచం అంటారు. గంజాయి తాగుతా, కోటర్ తాగుతా, బీరు తాగుతా, ఏం చేసుకుంటావు చేసుకోపో ఇప్పుడు అని అన్నది సార్. ఆ రికార్డు కూడా ఉంది సార్. మరి వదిలేయొచ్చు కదా అమ్మాయిని. తాగు నేను వదిలేయలేకపోతున్నాను మేడం. అందుకే మేడం ఊకునే ఉన్నా. ఏం చేయాలో నాకు అర్థం కాకనే మేడం నేను ఊకునే ఉంటే అమ్మ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారంట. నిజం చెప్పమ్మా, ఏం కాదు నిజం చెప్పు. మేడం నిజంగా నిన్ను రోజు తాగాను. రోజు కాదు, ఆల్టర్నేట్ తాగుతావా పోనీ అప్పుడప్పుడు? కుట్లు నొప్పి లేచిన అని చెప్పేసి తాగిన. అప్పట్లో తాగేవనా? తర్వాత కూడా తాగుతావట, అవునా కాదా మేడం? తర్వాత కూడా తాగుతావట? లేదు. ఐ డోంట్ థింక్ సో షీ ఇస్ అన్ ఆల్కహాలిక్. నో ఐ డోంట్ అప్రూవ్ దట్. అమ్మాయి ఆల్కహాలిక్ కాదు. నా క్లినికల్ ఎగ్జామినేషన్ నాకు తెలుసు. నా రికార్డులు ఉన్నాయి సార్. ఏం రికార్డ్స్ ఉన్నాయి? మాట్లాడింది వదిలేయమ్మా. ఏం మాట్లాడుతున్నా? ఒక్క నిమిషం ఆగండి, నేను మాట్లాడేటప్పుడు ఆగండి. నువ్వు తాగవు,
డాక్టర్ గారు కూడా చెప్తున్నారు అమ్మాయి తాగదండి అని. కోపంతో అన్నందుకు ఆయన అదే పట్టుకొని ఓకే, ఏది నేను రెగ్యులర్ గా తాగుతానని అన్నావా? ఏం చేస్తావు చేసుకోపో, నీ ఇష్టంగా కళ్ళు తాత బీరు కోటరా గంజాయి అవి ఇవి అడ్డమైన తాత ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, కొడతావా తిడతావా చంపుతావా అంటని చెప్పేసి అని అన్నాను మేడం. అమ్మా నా విషయాల్లో కల్పించుకోకండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేసుకుంటాను, కష్టం అనిపిస్తే నేను వచ్చేస్తాను మీ దగ్గరికి అని, అప్పుడు వెళ్దు కానీ. కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు మేడం? కాదు మేడం, ఒక 6 మందిని పెట్టుకొని ఆమెకు తల్లి కావాలని అంటుండు, నా అమ్మ 9. అతను కావాలల్లా, అసలు వాళ్ళ అమ్మే కొడుకొద్దంటుంది. మీరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎక్కడ కేసుల్లో తిప్పుతారేమని వాళ్ళు భయపడుతున్నారు. నా తల్లి నన్ను రోజు చూడడానికి రాదు మేడం, 2 రోజులకు 3 రోజులకు చూడడానికి వస్తుంది. ఎందుకు రావాలి? పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు అత్తమామల దగ్గర లేకపోతే హస్బెండ్ దగ్గర ఉండాలమ్మా. 2-3 రోజులకి ఏ తల్లి రావాలమ్మా? దూరం ఉంటే ఎవ్వరు కూడా రారు కదా మేడం, దగ్గర ఉన్నందుకే చూడడానికి వస్తుంది కదా. కాపురం కావాలంటే నువ్వైతే 2-3 నెలలన్నా మీ అమ్మ వాళ్ళని దూరం ఉంచాలి. అయితే నేను ఉండలేను మేడం, నాకైతే మా అమ్మ కావాలి, ఆయన కూడా కావాలి, మా అమ్మ కూడా కావాలి. నన్ను కొట్టి ఇక్కడ వదిలేయండి అమ్మా, ఎందుకు ఇంత ఇబ్బంది పడతావు? అవసరం పానం మిర్చి చచ్చిపోతుంది మేడం నేను. ఎవరంటే నేనేం చెప్పదు, ఏం కాదమ్మా, ఏం కాదు, ఏం కాదు. నేనేం చెప్పదు. నా తల్లిన బంగారం దిక్కున్నదే నా పిల్లని. నా భర్త మారాలని నేను ఎన్నో దేవునికి మొక్కుకున్నా. నేను ఇన్ని రోజుల నుంచి నేను ఏనాడు తాగలేను మేడం. గుడ్డు నొప్పి లేచే బాధ భరించలేక చీములు కారుతుండగా నాకు నొప్పులు వచ్చి నేను తాగిన కానీ ఇట్లా ఉంగబడి నడిచిన మరి మా అమ్మ మెడలు పట్టుకొని మా నాయన కూడా నా కారుకుంటే. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.